అనకపల్లి పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో 3 రోజులు ఫార్మా ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పరవాడ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. ఫార్మాసిటీలో నిర్వహించిన ఫార్మా ఎగ్జిబిషన్ నేను అతిథిగా రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఈ ఫార్మాసిటీ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల మా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి కల్పిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో 140 స్టాల్స్ ఏర్పాటు చేయడం, నూతన ఎక్విప్మెంట్తో ఏర్పాటు చేయడమైనది. ఫార్మాలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మాకు తెలియపరచండి, మేము ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలుగా అందిస్తామని ఎమ్మెల్యే పంచకర్ల అన్నారు. ఫార్మాలో ఉన్న పొల్యూషన్తో పాటు రోడ్లు నిర్మాణం చేసే విధంగా అమలు చేస్తారని, ఫార్మా ఉండటం వల్ల నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంటుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీ పరంగా అన్ని విధాలుగా సహకరిస్తుందని, చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సాయపడతారని అన్నారు. అందరికీ నమస్కారం. మా ఫార్మాసిటీలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఒక ఫార్మా ఎగ్జిబిషన్ నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు నిర్వర్తిస్తున్న నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే జరుగుతాయని విన్నాను. మరి అలాంటిది మా ప్రాంతంలో ఇంత భారీగా, ఇంత పెద్ద ఎత్తున ఒక అవగాహనతో ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ నేర్చుకునే విధంగా 160 స్టాల్స్ ఎగ్జిబిటర్స్తో పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్న ఎగ్జిబిషన్కి నిజంగా చూస్తే ఇక్కడ ఒక 2-3 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు అనే విధంగా అంతా ఎక్విప్మెంట్తో, నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిటర్స్ని కానీ, అలాగే నిర్వాహకులు కానీ, మా ఫార్మా అసోసియేషన్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీతో పాటు మీరు అభివృద్ధి చెందాలి, మీతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా తోడ్పాటుని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, త్వరలోనే మా ఎంపీ గారు, కలెక్టర్ గారు, మేమంతా కలిపి మీతో కూర్చుంటాం. మీ ఇబ్బందులు కానీ స్థానికంగా ఉన్న ఇబ్బందుల మీద కూడా చర్చ జరగాలి. 2 సార్లు వాయిదా పడింది. ఇబ్బందులు మాకే ఉన్నాయని కాదు, మీ ఫార్మా యూనిట్ కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాంట్లో చర్చించి, ప్రభుత్వం ద్వారా మీకు ఏదన్నా సదుపాయాలు కావాలన్నా, ప్రభుత్వం ద్వారా జరుగుతున్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా వాటిని సరిచేస్తాం. దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ, పొల్యూషన్ మీద కానీ, ఈ ప్రాంత రోడ్ల మీద కానీ అన్నిటి మీద కూడా చర్చ చేద్దాం. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఈ ప్రాంతానికి తీసుకురావాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ పక్షపాతి, అలాగే ఆయనకు తోడయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి సపోర్టు ఎలా ఉండనే ఉంది. ఈ టోటల్లీ ఎన్డీఏ కూటమి ఇండస్ట్రీ పరంగా మీ అందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి కంకణం కట్టుకుంది. తప్పకుండా భవిష్యత్తు అంతా కూడా మన ప్రాంతానికే, ఈ అనకాపల్లి విశాఖపట్నానికి ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. మీ అందరినీ బాగా చూసుకుంటాం, అలాగే మా ప్రాంతాన్ని కూడా మీరు బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన మా ఫార్మా కంపెనీస్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.